పోకుంటున్నాము, బాగా అవస్థ అవుతున్నది. అప్పుడు ఓట్లు అయ్యిండ్రు అని అంటారు. ఇప్పుడు వేసినాక మమ్మల్ని ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ కడితే అందులో నీళ్లు నింపితే మేము 2 గంటల పోయి మునుగుతాము, 5-6 గంటలు పోకుంటాము. ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నదిగా బాత్రూమ్, ఏమైంది దానికి? ఉన్నది బాత్రూమ్ ఉన్నదిగా, నీళ్లు నింపుతలేరు, అందులోకి తాళం వేసుకొని పోతుంది. మరి ఎడిపోతారు మీరు అందరు? గంగలకు పోతున్నాము, నీకు 10 ఇచ్చి కొత్తిమీర ఇచ్చి పోతున్నాము. అంటే ఉండి లేని కిందికేనా? కిందికి అయింది, కట్టిండ్రు విడిచిపెట్టిండ్రు. కూడా తీస్తారు. చెప్పురామ్మా, మీరు చెప్పు. చెప్పు. ఇక్కడ బాత్రూమ్ ఉన్నదమ్మా లేదా? మరి మీరు ఎక్కడ పోతున్నారు? ఉన్నదిగా బాత్రూమ్ ఉంది కదా. పోరాకనే ఇట్లా ఉంటున్నాం, ఏం చేయమంటావు? రోజు 15 రూపాయలకి తీసుకోవాలి, ఇట్లనే అంటే అట్లా వాటర్ లేదా, నీళ్ళు లేదా? లేవు, వాటర్ లేదా, ఏం లేదు. రోజు తీసుకున్న అది ఆడోళ్ళు ఎవరి దాకా 2 దాకా ఉంటాం, ఎట్లా పోతామన్నది ఉన్నది ఏమన్నా? మీరు అందరు ఎక్కడ పోతారు మరి? ఎటు పోతున్నాము, ఇట్లా ఉంటున్నాము. మరి కాదా అంటే బాత్రూమ్ ఉన్నది ఉండి లేని కిందికి అంటావు? అది లేని కింది కాదు, ఒకసారి పోయి చూడరు మీరు అన్న. ఇంకోసారి అన్న కూడా తిన్నాం మళ్ళీ. బాత్రూమ్ అయినాకనే సిట్టి పైసలు ఇస్తాం, ఎవరి దాకా ఇయ్యం. మేడ కేసు అన్న పెట్టుకోండి, మేడనే పెట్టుకోండి. బాత్రూమ్ చెప్పు, వాడంటే ఏదైనా దొడ్డికచ్చ మూత్రమే చేసుకోమంటారు ఆడోళ్ళని చెప్పు ఒకసారి. సిటీ పైసలు ఇవన్నీ ఇవ్వబడితే మీ సౌలతులు ఏంది, ఎట్లుంటుంది బాత్రూమ్లో? మళ్ళీ గలీజు అందులో పోదామన్నా కానీ నీళ్ళు పోతలేవు, ఏం పోతలేవు. బయటకు వెళ్ళి నీళ్ళు తీసుకొని పోదామన్నా అది మంచిగా లేదు. ఎట్లా పోతాను చెప్పి, మాకు నీళ్ళు సౌలతి ఉంచి మంచిగా బాత్రూమ్ కడిగితేనే సిటీ పైసలు ఇస్తాం. ఎండలో కూర్చుంటున్నాం, అయినా ఈ సౌలత లేదు, ఆ సౌలత ఉండాలి కదా. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. అంతే ఇక మంచిగా అయితేనే ఇస్తాం. బాత్రూమ్ ఎట్లా ఉందమ్మా? బాత్రూమ్ మళ్ళీ పోతాం మేము, మనకి ఎట్లా పోతాం మేము? అది గలీజ్ ఉంది అంత బాత్రూమ్, మళ్ళీ పోతాడున్నదా? లేదు. నీళ్ళు వాటర్ ఏం లేదా? నీళ్ళు వాటర్ లేవు, ఏం లేవన్న. కొట్ల గడి బోర్జ్, కొట్ల గడి బోర్జు, ఇవన్నీ మార్కెట్ ఉన్నది ఏరియా చూడండి. మార్కెట్ ఇప్పుడు మనం బాత్రూమ్కి పోతున్నాం. ఈ బాత్రూమ్ ఉన్నది టాయిలెట్స్ అన్నట్టు మున్సిపాల్ తరఫున కట్టింది, కానీ ఏం సౌలభ్యం లేదంటారు. ఇలా నీళ్ళు లేదు, ఫెసిలిటీ లేదు, కంప్లీట్ ఎట్లా అనేది. ఇప్పుడు లాక్ కూడా ఉన్నది దీనికి, వాటర్ లేదు, నీళ్ళు సౌలభ్యం లేదంటారు. ఇక్కడ ఇప్పుడే మొత్తం లాక్ ఉన్నది, కంప్లీట్ బంద్ ఉంది. వీళ్ళందరూ చెప్తారు ఎట్లా పోవాలని. ప్రాబ్లం ఉందట మార్కెట్కు. చూడండి మీరు సారీ, ఈ టాయిలెట్స్ స్త్రీలకి మాత్రమే, కానీ ఏం సౌలభ్యం లేదు, ఏం సౌకర్యం లేదంటారు. నీళ్ళు లేదు, ఫెసిలిటీ లేదంటారు. तरकारी बेचने के लिए आते हैं, कहाँ से गिरे ले गए यहाँ तरकारी बेचने आते हैं। तो इन लोगों को सहूलत नहीं है बाथरूम जाने की, कहीं भी जरूरत को जाने की सहूलत नहीं है। यहाँ पे जो बनाए थे क्या फ़ायदा, कोई फ़ायदा का नहीं है। इसमें पानी नहीं है, इसमें कोई साफ़ सफाई नहीं है, कुछ भी नहीं है। फिर औरतें कहाँ जा रहे हैं? जनाने अभी औरतें कहाँ जाना, क्या है आप ही बताइए हमारे को। अब खराज में आते, हर जगह से आते, हर गाँव से आते। अब ये बना के रखे, इसको कोई सही तरीके से इसको इस्तेमाल करने वाले नहीं है, कोई ठीक से देखने वाले नहीं है। पानी की सहूलत नहीं है, कोई इसमें साफ़ सफाई रखने वाले नहीं है। म्यूनसिपाल से गाज में रखना चाहिए। अभी औरतें कहाँ जाएंगे बोलो? अरे हालत में आता बाजार को, औरतें आते, मर्द में आते, कौन भी आते। तो ठीक से सही तरीके से रखने के वास्ते मैं आप लोगों से गुजारिश करता हूँ। आप ज़रा इन लोगों को बोलिए, आप हुकूमत वाले से बोलिए, आप रिक्वेस्ट करता हूँ मैं आप लोगों को, ज़रा इसको ठीक करिए। म्यूनसिपाल से जो है आप लोगों कमिश्नर से मैं अदमन गुजारिश करता हूँ कि आप लोग इनको आइए, देखिए, आप इसको ओपन करिए, आप एक आदमी के यहाँ रखिए, रख के आपको उनको जो है आप पैसे लीजिए, कोई बात नहीं, खाली नहीं जाने दीजिए।
आप लोग पैसे दीजिए, 10 रुपये जो बाथरूम जा रहे हैं, 5 रुपये पेशाब जा रहे हैं, 5 रुपये दीजिए, कोई बात नहीं, मरीज को ओपन कराइए। आपका आदम गुजारिश है कमिश्नर साहब आना, आके देखिए, देख के इसको ठीक से आप उसका इंतज़ाम करिए। करंट का भी इधर बाजू में है। अब इसका जो है ये है कि भाई तो साफ सफाई रखिए और ज़रा इसको अच्छा सा इसको देखभाल कर रखिए। ये ट्रांसफर करेंगे, अगर कोई आएगा वो करंट शार्ट लगेगा तो ये भी परेशानी है, ये भी इंसानों के लिए तकलीफ की चीज़ है। इसको साफ़ सफाई कराइए। म्यूनसिपल से मैं आदान गुजारिश करता हूँ कि पूरे झाड़ा मेड़ा सब साफ़ सफाई कराइए। देखिए इंशाल्लाह कोई बात नहीं, करंट का और भी है, इसको थोड़ा सा इंतज़ाम करिए। बस आप लोग वही रिक्वेस्ट करता हूँ कि हमारा वीडियो कमिश्नर साहब से भेज दीजिए।